ఇప్పుడు మనం పీగన్నవరం నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా విప్పర్తి వేణుగోపాలరావు గారు పోటీ చేస్తున్నారు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మీద నిరసనలు రావడం కానీ లేకపోతే వైసీపీలోనే విభేదాలు కనిపించడంతో వాళ్ళు కొత్తగా అభ్యర్థిని ఎన్నుకుని వేణుగోపాలరావు గారికి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా కూటమిలో భాగంగా జనసేన ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ ఎన్నికల ప్రచారం ఎలా ఉంది, ఆయనకి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఇంకా 20 రోజుల్లోకి వచ్చేసాము, నామినేషన్స్ కూడా అయిపోతున్నాయి. సో ఈ ఎలక్షన్ ఎలా జరగబోతుంది ఏంటి అనేది వేణుగోపాలరావు గారిని అడిగి తెలుసుకుందాం. అయితే ఈయన ఈ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే ముందు జెడ్పీ చైర్మన్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి జెడ్పీ చైర్మన్గా ఈయన పనిచేశారు. ఇప్పుడు కూడా అంటే రిజైన్ చేసిన తర్వాతే ఇక్కడికి వచ్చి ఉన్నట్టున్నారు. సో ఆ విషయాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీరు జెడ్పీ చైర్మన్గా చేశారు కదా ఈ వైఎస్ఆర్సీపీ నుంచి, అక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఎమ్మెల్యే సీట్ మీకు ఎలా వచ్చింది, ఎందుకు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఈ పి గన్నవరం నియోజకవర్గానికి? అంటే బ్రీఫ్ చేస్తానమ్మా నా గురించి. నేను బేసికల్గా నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే జిల్లా అధికారి, సూపర్ ఇంజనీర్గా పనిచేశాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ఈ ఏరియాలోనే పనిచేశాను నేను, డెల్టా మీద ఇరిగేషన్. నేను సివిల్ ఇంజనీరింగ్. నేను చేస్తూ ఉండగా 2012లో రిటైర్మెంట్ తీసుకున్నాను. రిటైర్మెంట్ తీసుకుని సార్ అప్పుడు పార్టీ పెట్టడం జరిగింది. సార్ దగ్గర నేను జాయిన్ అవ్వడం జరిగింది. అంటే సర్వీస్ ఉండగా ఎందుకని రిటైర్మెంట్ తీసుకుని ఇటు రాజకీయాల వైపుకు రావాలి? స్కూల్ జాబ్ కదా యాక్చువల్గా. ఎలాగా రిటైర్మెంట్ తీసుకోవాలి కదా, ఎడ్జ్ ఆఫ్ రిటైర్మెంట్కి వచ్చేసాను నేను. తీసుకొని పార్టీలోకి వచ్చేసాను నేను. పార్టీలో సార్ దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా పార్టీలో ఒక కార్యకర్తగా. ఇంకా అప్పటికి మీరు చెప్పే సమయానికి పార్టీ పెట్టినట్టు లేరు? పార్టీ 2011లోనే పెట్టారు కదమ్మా. నేను 12లో జాయిన్ అయ్యారు. 2012లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను 2014 వరకు దీనికి కోఆర్డినేటర్గా కూడా పనిచేయడం జరిగింది. పి గన్నవరం నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా కూడా నన్ను నియమించడం జరిగింది. కోఆర్డినేటర్గా ఉండే 2014 ఎలక్షన్స్కి వెళ్తే జస్ట్ చివరి దాకా వెళ్ళి నేను ఫెయిల్ అయ్యాను, టికెట్ రాలేదు. కొన్ని సమీకరణలో వేరే వ్యక్తికి ఇవ్వడం జరిగింది, నాకు ఇవ్వలేదు. అలాగని నేనేమి అసంతృప్తి వ్యక్తపరచలేదు. ఆ వ్యక్తి ఎన్నిక కోసం మేమందరం కూడా క్యాన్వాసింగ్ తిరగడం జరిగింది. అలాగే కంటిన్యూ అవ్వడం జరిగింది. 2014లో మేము వాటం చెందడం జరిగింది మా పార్టీ. అప్పటి నుంచి మళ్ళీ 2019 ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు కూడా అంత ఎక్కువగా ట్రై చేయలేదు. సార్కి ఏదో మీకు అవకాశం ఉంటే ఇవ్వండి అన్నాం. అప్పుడు కూడా ఓడిపోయిన వ్యక్తులకే 175 మందికి సార్ ఒక మాట ఇచ్చారు, మళ్ళీ మీరందరూ ప్రజాక్షేత్రంలో తిరగండి, మీకే ఇస్తాను టికెట్లు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా సారు మళ్ళీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. 2019లో కూడా నాకు రాలేదు. అయినా కానీ నేనేమి అసంతృప్తి వ్యక్తపరచలేదు, ఏమి నిరాశ చెందలేదు. నేను అలా పార్టీలో ఓ క్రియాశీల కార్యకర్తగానే కంటిన్యూ అవుతూ ఉన్నాను నేను. ఆ సందర్భంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు పి గన్నవరం రిజర్వ్డ్ అయింది. ఇది మా కాన్స్టిట్యున్సీలో ఒక మండలం అన్నమాట. 2021లో అప్పుడు నన్ను జడ్పీటీసీ సభ్యుడిగా నన్ను పార్టీ పోటీలో పెట్టడం జరిగింది. ఇక్కడ నేను 10,000 ఓట్ల మెజార్టీ తోటి ఇక్కడ జడ్పీటీసీగా నెగ్గడం జరిగింది. అప్పుడే జిల్లా పరిషత్ కూడా రిజర్వ్డ్ అవ్వడం జరిగింది, జనరల్ సీట్ అవ్వడం జరిగింది. నన్ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పరిషత్, అతిపెద్ద జిల్లా మాది తూర్పుగోదావరి జిల్లా అంటే రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా ఇది. 64 జడ్పీటీసీలు మండలాలు ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాకి నన్ను జిల్లా పరిషత్ చైర్మన్గా కాకినాడలో నన్ను నియమించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను జిల్లా పరిషత్ చైర్మన్గా కంటిన్యూ అవుతూ ఉన్నాను. ఈ లోపల మనకి సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పిలిచి మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదించి, నిన్ను పి గన్నవరం నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా నియమిస్తున్నాను, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఇన్ఛార్జిగా ఇచ్చారు, ఇన్ఛార్జిగా నియమిస్తున్నాను, నువ్వు వెళ్ళి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు అన్నీ మన సంక్షేమ పథకాలు ప్రజలకి తెలియపరుస్తూ నువ్వు స్టార్ట్ అవ్వమనేసి చెప్పారు. అంటే జస్ట్ 2 months ముందే చెప్పినట్టున్నారు కదా, ముందే చెప్పారా మీకు?
2 months ముందు అంటే జనవరి 2వ తారీఖున అనౌన్స్ చేశారమ్మా. ఓకే, జనవరి 2వ తారీఖున సార్ అనౌన్స్ చేస్తే నేను మంచి రోజు చూసుకుని 6వ తారీఖు నుంచి కూడా ఇంకా ఈ రోజు వరకు కూడా నియోజకవర్గంలోనే అందరితోటి ఇంకా మా పార్టీ కార్యక్రమాలు, పార్టీ సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజల వద్దకు తీసుకెళ్తూ అలాగే చేస్తూ ఉన్నాము. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి అనుబంధం ఉంది? అంటే అంతకుముందు ఆఫీసర్గా చేశారు కాబట్టి బహుశా రాజశేఖర్ రెడ్డి గారితో మీకు అనుబంధం ఉందో లేదో, మరి రాజశేఖర్ రెడ్డి గారితో ఎలాంటి అనుబంధం ఉంది మీకు? ఆయన దగ్గర పనిచేసామమ్మా మేము అందరం కూడా ఎంప్లాయీగా. ఈ జిల్లాలో పర్టికులర్గా ఈ డెల్టా ఏరియాలో, కోనసీమ డెల్టా ఏరియాలో మాకు ఫ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వరదలు వస్తూ ఉంటాయి. వరదలకు లంక గ్రామాల్లో ఉండే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పాలవుతుంటారు. ఆ సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి మీరు వచ్చారు, నర్సపూర్ నుంచి వచ్చారు, మీరు వచ్చేటప్పుడు ఏటుగట్లు దాటుతూ వచ్చారు, మీరు బ్రిడ్జిలు దాటి. ఈ ఏటుగట్లన్నీ ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాల కన్నా 2 మీటర్ల కిందకు ఉండేవి ఇంతకుముందు. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 2006, 2007, 2006లో కూడా అతిపెద్ద వరదలు వచ్చినాయి గోదావరికి. అప్పుడు 2007లో మాకు ఆయన 600 కోట్ల బడ్జెట్ని రిలీజ్ చేసి ఏటుగట్లన్నీ ఎత్తు పెంచండి, వెడల్పు పెంచండి, వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆస్తులు, ప్రాణాలు అన్నీ కాపాడండి అనేసి ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా ఆ అభివృద్ధిలో నేను కూడా ఒక అధికారిగా పనిచేయడం జరిగింది. ఆ అనుబంధంతో నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగి అలాగా ఈ లోపల రిటైర్మెంట్ రావడం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఎందుకు వైసీపీని సెలెక్ట్ చేసుకున్నారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? టీడీపీకి ఎందుకని వెళ్ళలేదు మీరు? అంటే ఒక అధికారిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూస్ చేసుకుంటారు కదా పార్టీస్ని, ఎందుకని మీరు వైసీపీని సెలెక్ట్ చేసుకున్నారు? వైసీపీని సెలెక్ట్ చేసుకున్నామంటే ఈయన యంగ్స్టరు, తండ్రి నడకలోనే నడుస్తాడు. ఈయన ఒక డెవలప్మెంటు, ఒక పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఆయన్ని ఊహించుకోవడం జరిగింది. అప్పటికే టీడీపీ కూడా బాగా వీక్ అయిపోయింది. టీడీపీలో జాయిన్ అవుదాం అని కాదు, టీడీపీ వీక్ అయిపోయింది. అతను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. యాజ్ ఏ ఎంప్లాయీగా అతను గవర్నమెంట్లో మేము పనిచేయడం జరిగింది కాబట్టి అతని యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయి ఏంటనేది మాకు బాగా తెలుసు. చెప్పేది ఒకటి ఉంటుంది, పేపర్ మీద ఒకటి వస్తుంటుంది. అవన్నీ నాకు నచ్చలేదు అతని పద్ధతి. ఈయన్ని ఎన్నుకుని ఈయన ద్వారా పయనిద్దామని ఒక దృఢ నిర్ణయానికి వచ్చి ఈ రోజు వరకు కూడా ఆయన ఆశీస్సులతోటి, నేను చాలా చిన్నవాడిని, ఆయన ఆశీస్సులతోటి ఈ రోజున జిల్లా పరిషత్ చైర్మన్ అంటే అది క్యాబినెట్ ర్యాంక్. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం ఎలాంటిది? అంటే మీరు ఎప్పుడు కలిసారు? మిమ్మల్ని ఆయన ఏం పిలుస్తారు? ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని? జగన్మోహన్ రెడ్డి గారితో అనుబంధం అంటే నేను పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఆయనతోటి పరిచయం ఏర్పరచుకున్నాను. ఆయనే పిలిచి ఇప్పుడు వేణన్న అని పిలుస్తారు. 1000 మందిలో ఉన్న చూసి వేణన్న ఇలా ఎలా ఉన్నది, నియోజకవర్గం ఎలా ఉంది, ఎంత బాగున్నదా ఏంటి. ఆయన జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా మేము హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకున్నప్పుడు కూడా జిల్లా పరిషత్ ఎలా ఉంది, బాగుందా, పరిపాలన బాగుందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడగడం. బాగా ఆయన చెంతకు చేర్చుకుని బాగా ఒక అభిమానం, ఒక సోదరుడిగా చూస్తాడు నన్ను ఆయన. ఇక్కడ అంటే మీరు జెడ్పీ చైర్మన్గా చేశారు కదా, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా వీళ్ళందరూ ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉంటుందంటారు. మీ మీద ఏమన్నా అలాంటిది కనిపించేదా? అలాంటిది ఏమీ లేదమ్మా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా జిల్లాలో మీరు ఎవరినన్నా అడగొచ్చు, అందరితోటి కూడా ఒక సోదరభావం, ఒక హ్యాండ్ ఇన్ గ్లౌజ్ రిలేషన్స్ తోటే ఉంటుంది తప్పించి వాళ్ళ మండలాల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెప్పడం, దాన్ని ఇమీడియట్గా మనం సాల్వ్ చేయడం, అంతేగాని ఎటువంటి కాంట్రవర్సీ లేదమ్మా నాకు, ఎవరితోటి లేదు అసలు. ఈవెన్ ప్రతిపక్షం వాళ్ళు కూడా నన్ను లైక్ చేసేటువంటి సిచ్యుయేషన్ నేను క్రియేట్ చేసుకుంటాను, అంతేగాని వేరే అజాత శత్రువు అంటారా? అజాత శత్రువు ఉన్నానమ్మా. ఈ నియోజకవర్గం తీసుకుంటే మీ చుట్టూ కూడా అన్ని నదులే ఉన్నాయి, ఎక్కువ కూడా వరదలు వస్తూ ఉంటాయి, ఫ్లడ్స్కి బాగా గురవుతూ ఉంటుంది ఈ ప్రాంతం. అంటే ఎలాంటి సొల్యూషన్స్ ఉంటే అంటే ఈ ప్రాంతం సురక్షితంగా ఉండగలుగుతుందని అనుకుంటున్నారు మీరు? అంటే ఇవన్నీ ప్రతిసారి కూడా వచ్చే సమస్యలు, ఎందుకని ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి అవి? అది జియలాజికల్ కండిషన్ ప్రకారం ఇంకా మనం ఏమీ చేయలేము. ప్రతి ఏడాది కూడా రివర్ గోదావరి ఈజ్ ఏ పెరినియల్ రివర్, జీవనది. అది ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలు 3 మాసాల్లోని
వర్షాపాతం ఎక్కువ ఉంటుంది మనకి. వర్షాపాతం ఎక్కువ ఉండడం వల్ల వరదలు సంభవిస్తాయి అన్నమాట మనకి. అక్కడ నాసిక్ నుంచి వాటర్, భద్రాచలం ఇవన్నీ ఇంకా కొన్ని ప్రాజెక్టుల పైన కట్టారు తెలంగాణలోని. దానివల్ల కొంత కంట్రోల్ అవుతుంది కానీ అవ్వదు ఇప్పుడు మనకి. అందుకనే అప్స్ట్రీమ్ సైడ్ పోలవరం ప్రాజెక్టు మనం కట్టుకుంటున్నాం. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టుకోవడం వల్ల అక్కడ కొంత మనం స్టాగ్నేట్ చేసుకుంటాం వాటరు. ఇప్పుడు ఆపరేషన్లోకి వచ్చింది, అండర్ కన్స్ట్రక్షన్ అది. దాని తర్వాత కొంత కంట్రోల్లో. పోలవరం కంప్లీట్ అయితే ఈ వరదలు కొంత తగ్గే అవకాశం ఉందంటారా? కొంత రిలీఫ్ ఉంటుంది కానీ పూర్తిగా ఉండదు. ఎందుకంటే అంత వాటర్ని కూడా పోలవరం కూడా ఆపలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ఈ గట్లు పెంచడం కానీ ఇలాంటి అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత ఎంతవరకు కంట్రోల్ అయింది? అది సేఫ్టీ ప్రికాషన్స్ వల్ల కొంత హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా వరదల సమయంలో అందరూ కూడా మేలుకుని ఏటిగట్ల మీదే ఉండేవారు. పశువులన్నీ కూడా ఏటిగట్ల మీదే కట్టుకునేవారు. ఎందుకంటే 2 మీటర్ల కింద అంటే ఎలా ఉండేదో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. ఇదంతా చేసిన తర్వాత 2 మీటర్లు ఎత్తు పెంచిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు. మనకేం పర్లేదు, మనకి సేఫ్గా ఉన్నాము అన్న దాంతో ఉన్నారు. గుండెల మీద చేసి పడుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో అంటే మీరు కొత్తగా వచ్చారు, బట్ ఈ నియోజకవర్గం గురించి మీకు ఎక్కువగా తెలీదు, లేకపోతే కాకినాడలో ఉంటారు, ఇలాంటి విమర్శలు కూడా కొంతమంది చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? మీకు ఈ నియోజకవర్గం మీద ఎంతవరకు అవగాహన ఉంది? అది సత్యదూరం అమ్మ. కామెంట్స్ అన్నీ కూడా అది ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ట్రూత్. ఎందుకంటే బేసికల్గా నేను అంబాజీపేట మండలం నందంపూడి గ్రామ వాస్తవ్యం. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరగడం జరిగింది నాకంతా కూడా. ఇంకా దానికన్నా ముందు చెప్పాలంటే నేను ఇరిగేషన్లో ఇక్కడే పనిచేశాను. నేను మొత్తం 36 ఇయర్స్ కూడా ఈ రివర్ గోదావరి మీదే పనిచేశాను నేను. అందులో కోనసీమలో ఇది ఒక భాగం. పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నేను ఇక్కడ దీని మీద. అంటే చాలామంది అంటే మన ఎమ్మెల్యేస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే నాయకులు కానీ గడప గడపకి వెళ్ళొచ్చారు. ప్రతి ఇంటిని కూడా వాళ్ళు టచ్ చేసి వచ్చారు. అంటే మన మేనిఫెస్టోకి సంబంధించి ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని ఏ ఫలితాలు అందినాయో అవన్నిటిని కూడా వాళ్ళకి చెప్పి మళ్ళీ ఇలా పాదయాత్రలు చేశారు, ఇవన్నీ చేశారు. బట్ ఈ నియోజకవర్గానికి మీరు కొత్తగా వచ్చారు. మరి మీరు ఎలా ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు అంటే జనవరిలో వచ్చానంటున్నారు. సో ఈ 4 నెలల కాలంలోనే మీరు ఎలా రీచ్ కాగలుగుతున్నారు ఈ జనాన్ని? జనవరిలో రాలేదమ్మా నేను. జనవరిలో నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే అప్పటికి ఇంకొక ఎమ్మెల్యే ఉన్నారు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే. సో మీరు ఇక్కడ పనిచేసే అవకాశం లేదు కదా. అప్పుడు ప్రకటించిన తర్వాతే కదా వచ్చి చేస్తారు. నేను 2012 నుంచి ఉన్నాను కదా నియోజకవర్గంలో. 2012 నుంచి వర్క్ చేస్తున్నాను నేను. 2012 నుంచి కూడా కోఆర్డినేటర్గా పనిచేశాను. ఆ తర్వాత కూడా నేను పార్టీని వదిలే వెళ్ళిపోలేదు కదా. పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ప్రతి కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేతో పాటు కలిసి గడప గడప కార్యక్రమాల్లో కూడా నాకు వీలైనప్పుడల్లా పార్టిసిపేట్ చేశాను. కాబట్టి నేనేమి నియోజకవర్గానికి కొత్త కాదు, నేను పాతవాడిని. కాబట్టే ఆదరిస్తున్నారు. ఇప్పుడు గడప గడపకి వెళ్తుంటే ఇప్పుడు ఎలా ఉంది? మీకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? జనం ఏం అడుగుతున్నారు, ఏం చెప్తున్నారు? మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? జనాలు సంతృప్తిగా ఉన్నారమ్మా. అనూహ్యమైనటువంటి స్పందన ఎక్కడికి వెళ్ళినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని అందరూ కూడా ఆదరిస్తున్నారు. అనూహ్యమైనటువంటి స్పందన ఉన్నది. అందులో మాత్రం ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళంతా కూడా పార్టీకి కట్టుబడే ఉన్నారు. ఇంకా మీరు అంటారు వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఏదో రోడ్లు అడుగుతుంటారు, కొన్ని డ్రైన్స్ అడుగుతుంటారు, కరెంటు కావాలి, నాణ్యమైన కరెంట్. అదే ఈస్ట్ వెస్ట్లోనే వైసీపీ వెనకబడిపోయింది. ఎందుకు అంటే ఈ రోడ్లు, ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఏమీ చేయకపోవటం వల్ల అని విమర్శలన్నీ కూడా ఈ పక్క నుంచే వచ్చినాయి వైఎస్ఆర్ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. లేదమ్మా, తప్పమ్మా. అది ఆ స్టేట్మెంట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే ప్రతిపక్షాలు అవే చేస్తున్నాయి. కానీ ప్రతిపక్షాలు ఏం చేసినాయమ్మా? అంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది? అంతకుముందు గవర్నమెంట్ ఏమీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లోనే ఫేజ్డ్ మేనర్లో ఒకదాని తర్వాత ఒకటి చేసుకొస్తున్నారు. మీరు ఈవేళ వెస్ట్ గోదావరి నుంచి ఈవేళ ఈస్ట్ గోదావరిలోకి వచ్చారు. మీరు ఎక్కడైనా ఏమన్నా రోడ్లు మీకు ఏమన్నా తప్పుగా ఉన్నాయా? అన్నీ బాగానే ఉన్నాయి కదా. రోడ్లు కొద్దిగా తప్ప బాగానే ఉన్నాయి కదమ్మా. అవన్నీ మరి ప్రజెంట్ గవర్నమెంట్ చేసిందే కదమ్మా. ఇంకా ఉంటాయి. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ టేకప్ చేస్తాం. అలా ఫేజ్డ్ ఒకేసారి ఏదో
మాంత్రికుల్లాగా మంత్రం వేసి చేసేయలేము కదా. అలా మెల్లిమెల్లిగా బడ్జెట్ అన్నీ చూసుకుని రావాలి కదమ్మా, ఫేజ్డ్ మేనర్లో చేసుకుంటూ వస్తాం. ఇది ఈ నియోజకవర్గం స్ట్రాంగ్ టీడీపీ ఉండేది, బట్ ఇప్పుడు అలయన్స్లో భాగంగా జనసేనకి ఇచ్చారు. అంటే మరి ఈ కూటమి తీసుకున్న ఆ నిర్ణయం మీకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? మీకు ప్లస్ మైనస్? మాకు ప్లస్సేనమ్మా. ఎలా అవుతుంది ప్లస్? ఎలాగవుతుందంటే వాళ్ళు ఫస్ట్ ఒక తెలుగుదేశం క్యాండిడేట్ని ఎవరినో అనౌన్స్ చేశారు, మహాసేన రాజేష్ ఎవరో ఒకరిని. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ మొత్తం అందరూ కట్టగట్టుకుని ఢిల్లీకి పోయారు. 3 రోజులు రాత్రులు నిద్ర లేక పగలు తిండి లేక అలా తిప్పలు పడి మళ్ళీ ఏదో ఒక అలయన్స్ తోటి దిగి వచ్చారు. ఆ తర్వాత ఎవరినో ఒక అభ్యర్థిని ఎవరో తెలంగాణలో ఉండేవాడట ఇంతకుముందు, ఏదో ఎంప్లాయీ కానీ అతను ఎవరినో అంటే లోకల్ పర్సనే ఉండేవాడట. అతను తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అతను పెద్ద ఏమీ పబ్లిక్లో తిరిగిన అతను కాదు, జనసేన అతను ఏమి కాదు. అతనికి అంత అంటే నియోజకవర్గం మీద అతనికి అవగాహన లేదంటారా? బహుశా అయ్యి ఉండొచ్చమ్మ, నాకు అంత తెలియదు. అతను ఎవరో కూడా తెలియదు పూర్తిగా. అయ్యో, మీ ప్రత్యర్థి గురించి మీకు తెలియదంటే ఎలా? తెలియదమ్మా, నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఎందుకని? నా పార్టీ, నా నిర్ణయాలు, నా పార్టీ యొక్క సంక్షేమ పథకాలు, మా ముఖ్యమంత్రిని మాకేంటి ముఖ్యమంత్రి గారు ఫేము, మా ముఖ్యమంత్రి గారు ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇవే మేము ప్రజల దగ్గర తీసుకెళ్తాం. దానికే ఆకర్షితులే ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రతి ఇంట్లోని మా ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, ఏం చెప్పారు ఆయన, నా వల్ల మీరు లబ్ధి పొందితేనే నన్ను ఆదరించండి బిడ్డగా, లేకపోతే వద్దన్నాడు. అదే సూత్రం అందరిది కూడా. ఆయన ఏం చెప్పారో అదే ఆచరిస్తాం మేము అందరం కూడా. ఆ విధంగా మాకు అంటే పథకాలు ఇచ్చేశారు, బటన్ నొక్కేసి పథకాలు ఒకటి ఇచ్చేశాడు, అభివృద్ధి మాత్రం కుంటుపడింది. ఆయని ఏది వైసీపీ ప్రభుత్వాన్ని పాతి పెట్టడమే లక్ష్యంగా జనసేన పనిచేస్తుంది. అలాంటి జనసేన అభ్యర్థి కూటమిలో భాగంగా ఇక్కడ పోటీ చేస్తున్నారు, మీరేమంటారు దీని మీద? అతను పెద్ద పోటీ ఏం కాదమ్మా మాకు. ఆ పార్టీ కూడా పెద్ద పోటీ ఏం కాదు మా పార్టీకి. మీరు అభివృద్ధి లేకపోవడం ఏంటమ్మా? 2022లో మంచి వరదలు వచ్చినాయి గోదావరికి. అప్పుడు ప్రత్యక్షంగా మా ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి వచ్చారు. గంటి పెదపూడి అని ఇక్కడ విలేజ్ ఒకటి ఉన్నది. ఆ విలేజ్ దగ్గర బోటు దాటి లోనకి వెళ్ళారు. ఊడుమూడి లంక అని గ్రామాలు 3 గ్రామాలు ఉన్నాయి లోన, పెదపూడి లంక గ్రామాలు అనేసి. ఆ గ్రామాల్లోకి లోనకి వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు ఒకటే అడిగారు ముఖ్యమంత్రి గారిని, బాబు మాకు ఏమీ వద్దు, కొంచెం బ్రిడ్జ్ చేసి పెట్టండి ఇక్కడ. ఎప్పటి నుంచో ఉన్నది ఇది బ్రిడ్జి ప్రపోజల్. జిఎంసి బాలయోగ్ గారు స్పీకర్గా ఉన్నప్పటి నుంచి మేము అడుగుతూ ఉన్నాం అందరినీ, మాకు ఇది చేసి పెట్టండి అని అడిగారు. అలాగేనమ్మా అని ఆయన శాంక్షన్ చేశారు. 49.5 కోట్లతోటి ఆయన బ్రిడ్జిని శాంక్షన్ చేశారు. అది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్. ఆ బ్రిడ్జ్ అక్కడ ఈ వరదలకి కాదు, నెక్స్ట్ ఫ్లడ్స్కి అది ఆపరేషన్లోకి వస్తుంది ఆ బ్రిడ్జ్. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాన్ని రివైజ్ ఎస్టిమేట్ చేస్తే 63 కోట్లు అవుతుంది. మరి అది అభివృద్ధి కాదమ్మా. అలాగే ఐనవిల్లి గ్రామం అని ఉన్నది, ఐనవిల్లి మండలం అని ఈ నియోజకవర్గంలో. అక్కడ 400 కోట్లతో 380 కోట్లతోటి 400 మెగావాట్స్ పవర్ జనరేటింగ్ ప్లాంట్, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఒకటి కడుతున్నారు. మరి అది కాదమ్మా. ఇవన్నీ కూడా పబ్లిక్లో తెలియని అంత పెద్ద బయటికి రానివి. అదే ఎందుకని వైసీపీ చెప్పుకోలేకపోతుంది? ఇంత అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్షాల వాయిసే ఎక్కువగా వెళ్తుంది. అంటే ఏ అభివృద్ధి జరగలేదు, జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయలేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అది చేయలేదు ఇది చేయలేదని వెళ్తుంది తప్ప మీరు చెప్తున్న అభివృద్ధి ఎందుకని ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది? ప్రజల్లో ఉన్నదమ్మా, ప్రజల్లో అటువంటి అనుమానం ఏమీ లేదు పార్టీ మీద. ఇవన్నీ ప్రతిపక్షాలు చేసేదిని వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని టీవీ ఛానల్స్, కొన్ని పేపర్లు, మీకు తెలియంది ఏం కాదు అవన్నీ. ఆంధ్రజ్యోతి అవ్వచ్చు, ఈనాడు అవ్వచ్చు, ఏబిఎన్ ఛానల్ అవ్వచ్చు, TV5 అవ్వచ్చు, ఈ మధ్యన మహా టీవీ ఏదో కూడా యాడ్ అయినట్టుకుంది వాళ్ళకి ఇంకోటి. అలాగ అంతేగా వాళ్ళు చేసేది తప్పించి ప్రజల్లో మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ ఉంది, తృప్తి ఉన్నది ప్రజలకి. తృప్తి లేదంటే మాత్రం మేము ఒప్పుకోం. ఒక అధికారిగా మీరు చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేశారు,
అలానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేశారా, రిజైన్ చేసి వచ్చేసారా అప్పటికి? అంటే ఇప్పుడు చూస్తున్నారు మామూలుగా చూస్తున్నారు, ఇప్పుడు ఒక నాయకుడిగా చూస్తున్నారు ఇప్పుడు. సో ఏంటి డిఫరెన్స్ ఏమనిపించింది మీకు? కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చేసాం, రాజశేఖర రెడ్డి గారితో చేశారు, బట్ ఏంటి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది ఈ పాలనలో? ఇక్కడ క్లారిటీ ఉంటుందమ్మా, ఈయన చెప్పింది చేస్తారు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ గౌరవ అధ్యక్షులు, ఈయన చెప్పింది చేస్తాడు. ఫలానాది చేస్తాను అంటే అది జరిగిపోద్ది అన్నమాట, షెడ్యూల్ ప్రకారం జరిగిపోద్ది. ప్రీవియస్ గవర్నమెంట్స్ అలాగ ఉండేవి, అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసేవారు. మళ్ళీ అలాగా తెలుగుదేశం గవర్నమెంట్లో మాత్రం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఏది కూడా రాదు. పబ్లిక్లో అనౌన్స్ చేసేస్తాడు. ఇది తెలియదు ఉంది, 600 అష్యూరెన్సెస్ ఇచ్చాడు కదా ఆయన, ఒక్కడన్నా ఆచరించాడు. 2014లో 600 అష్యూరెన్సెస్ ఇచ్చాడు ఆయన, ఒక్కటే చేయలేదు కదా. మరి ఈయన అన్ని 99.99% అన్నీ చేశాడు కదా. ఆ 1% మీకు మైనస్ అవుతుంది అనుకుంటా లిక్కర్ విషయం. లేదమ్మా, అది కూడా చాలా వరకు మద్యపాన నిషేధాన్ని చేస్తాను, చాలా వరకు నియంత్రించారు కదమ్మా, చాలా వరకు నియంత్రించారు కదా. బెల్ట్ షాపులు లేవు కదా ఈవేళ. ఆ ప్రైస్ పెంచడం వల్ల కూడా అడిక్ట్ అయ్యే పర్సన్స్ కూడా తగ్గారు కదా, కన్జ్యూమర్స్ తగ్గారు కదా ప్రైస్ పెంచడం వల్ల కూడా. అయితే ఈ ప్రభుత్వానికి సంబంధించి చాలా సంక్షేమ పథకాలు అమలైనవి. మీ నియోజకవర్గంలో ఎంత బడ్జెట్ వచ్చింది, ఎంత సంక్షేమ పథకాలు అమలైనవి ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఇంటింటికి వెళ్తున్నారు. ఇంకా మాకు ఈ పథకాలు రాలేదనో, లేకపోతే మాకు ఇది చేస్తే బాగుంటుందనో లాంటివి ఏమైనా వినిపిస్తున్నాయా మీకు? లేదమ్మా, అలాంటిది ఏం లేదమ్మా. ఏదో కొన్ని ఇళ్ళ పట్టాల కోసం పెన్షన్ పెంచమని, ఇలాంటి అదే కొత్తగా యాడ్ చేయమనేసి అవన్నీ పీరియడికల్గా జరిగేవి. అసంతృప్తి అనేది ఏమీ లేదమ్మా, ఎక్కడ తృప్తిగానే ఉన్నారు మన నియోజకవర్గం. రాష్ట్రంలో ఇంకొక కామెంట్ వినిపిస్తుంది, అధికారులు లేకపోతే ఎంప్లాయీస్, స్టేట్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ అంతా కావచ్చు, స్టేట్ వైడ్గా మీకు వ్యతిరేకంగా ఉన్నారు మీ పార్టీకి అని వినిపిస్తుంది. ఎందుకని అంటారు అది? ఆ వ్యతిరేకత ఏంటి, ఎందుకంటారు అది? ఎంప్లాయీస్ ఎవరు వ్యతిరేకతగా లేరమ్మా, అందరూ మామూలుగా ఏం వాళ్ళ శాలరీస్ వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. పీరియాడికల్గా ఎప్పటికప్పుడు వాళ్ళకి అందవలసినవి అన్నీ కూడా అందుతున్నాయి. అదంతా ఒక క్రియేషన్ అంతే, అసంతృప్తి ఉన్నది అనేది ఒక క్రియేషన్. మీదేమో 3 రాజధానుల అజెండా, ఇటు వీళ్ళదేమో కూటమిది ఒకే రాజధాని అమరావతి ఉండాలని అజెండాతో వెళ్తున్నారు. సో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ రాజకీయాల్లో, ఈ ఎలక్షన్స్కి సంబంధించి? 3 రాజధానులకే ఓటేస్తారమ్మా. ఎందుకని అలా? ఎందుకంటే డెవలప్మెంట్ 3 ప్లేసుల్లోనే జరుగుతుంది కదా, ఒకే చోట జరగకుండా ఉంటుంది కదా. ఇప్పుడు అదే కదా మనకి ఏమైంది, మనం విడిపోవడానికి కారణం ఏంటి? డెవలప్ అవడంతో వాళ్ళందరికీ కూడా దాని మీద ఆశ కలిగి వాళ్ళు ఎడగొట్టాలనేసి పట్టుబట్టేశారు. అదేవిధంగా రాష్ట్రం విడిపోయింది. లేకపోతే అవ్వదు కదా, అన్ని ప్లేసుల్లోని ఆ రోజుని వాళ్ళు డెవలప్ చేసి ఉంటే రాష్ట్రం విడిపోయి ఉండేది కాదు కదా. ఆ ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్లేసులు కూడా సమాంతరంగా డెవలప్ చేద్దాం, 3 అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో చేస్తున్నారు. ప్రజలు కూడా దానికి ఏకీభవిస్తారనేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఏ ఎన్నికల అజెండాతో వెళ్తున్నారు ప్రజల దగ్గరికి, ఏం చేస్తామని చెప్తున్నారు ఈ నియోజకవర్గానికి? ఇంకా భవిష్యత్తులో మీ అజెండా ఏంటి ఈ నియోజకవర్గంలో? అదే వాళ్ళకి మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయాలమ్మా. ఏ రోడ్లు అవ్వచ్చు, డ్రైన్స్ అవ్వచ్చు, నాణ్యమైన కరెంటు, వీటి మీద ఆల్రెడీ వైసీపీ చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఏదమ్మా? వైసీపీ ప్రభుత్వం ఆల్రెడీ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాము, పథకాలు ఇస్తున్నాము, ఈ డ్రైన్స్ ఇవన్నీ కూడా మేము చేసామని చెప్తున్నారు కదా. మళ్ళీ అదే అజెండాతో ఎలా వెళ్తారు మీరు? కొంత చేస్తున్నామా, మిగతా ఉంటాయి కదా. డెవలప్మెంట్ అనేది అది ఒక చోట ఆగేది కాదు, నిరంతర ప్రక్రియ. అది ఒకటి అయిపోతుంటే ఇంకో దాంట్లోకి వెళ్తూ ఉంటాం అలాగా. కాబట్టి మ్యాన్ టు మ్యాన్ వేరీ అవుతూ ఉంటుంది. అదంతా కూడా పబ్లిక్లోకి వెళ్తే గ్రీవెన్సెస్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మెయిన్ ఏంటంటే అమ్మా, అవినీతి రహిత పాలన చేయాలమ్మా ఎవరు అయినా సరే. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నది అదే మెయిన్. ఆయన బటన్ నొక్కాడంటే ఎక్కడ కూడా ఎవరో టచ్ చేయలేరు ఆ బటన్ని, డైరెక్ట్గా లబ్ధిదారుడికి వెళ్తుంది. అలాగే మేము కూడా ఎక్కడ అవినీతికి తావు లేకుండా లబ్ధిదారుడికి వెళ్ళేటట్టుగా అన్నీ చూసుకోవడం, ఎవరన్నా ఏదన్నా పని మీద వస్తే ఏమీ ఆశించకుండా వాళ్ళకి పని చేసి పెట్టడం, అదే పాలన మంచి పాలన అవుతుందమ్మా.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రాజకీయాలు ఎందుకు, చాలా అవినీతిమయం అని అనుకునే వాళ్ళంతా కూడా నిబద్ధతతో ఎలాంటి అవినీతి చేయకుండా జగన్మోహన్ రెడ్డి తమకు ఒక ఆదర్శమైన ప్రభుత్వాన్ని చూపెట్టాడు, మేము కూడా ఆయన్ని ఫాలో అవుతామని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా జనసేన ప్రధానంగా పోటీలో ఉంది వైసీపీ మీద. ఇంతకుముందు అయితే యాక్చువల్గా టీడీపీకి ఇది కంచుకోట అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకసారి, టీడీపీ ఒకసారి, వైసీపీ ఒకసారి అధికారంలో ఉంది. ఇప్పుడు కానీ ఈయన ఇక్కడ గెలిస్తే రెండవసారి వైసీపీకి ఇక్కడ ప్రజలు పట్టం కట్టినట్టని మనం చెప్పుకోవచ్చు.